ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మా అందరి జీవితాల్లో మరొక నూతన దినమును అనుగ్రహించి శ్రేష్టమైన విలువైన మీ మాటలు మరొక్కసారి ధ్యానించుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లలందరి హృదయాల్లో విత్తబడవలసిన మాటలన్నీ కూడా సరైన రీతిలో విత్తబడుటకు సహాయం చేయమని, ఈ సందేశము ద్వారా మేము మరింత బలపడి మీకు మరింత ఎక్కువగా చేరువవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు గిడియన్స్ ఇంటర్నేషనల్ వారి చిన్న ప్రజెంటేషన్ ఉండడం వలన సందేశం కొంచెం ఆలస్యం అవుతుంది. మంచి మాటలు గత వారం మనం ప్రారంభించుకున్న అంశం, దాని కొనసాగింపును ఈరోజు పరిశీలనాత్మక ధోరణిలో మనం ఆలోచిద్దాం. లెంట్ డేస్ లో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఉంది. ఈ లెంట్ డేస్కి ప్రారంభపు దినమే యాష్ వెన్స్డేగా మనం మాట్లాడుకున్నాం, లేదా భస్మ బుధవారం. ప్రపంచంలో క్యాథలిక్స్ ఎక్కువగా పాటించే ఈ సాంప్రదాయం, అలాగని ప్రొటెస్టెంట్స్లో కూడా ఎన్నో డినామినేషన్స్ ఈ భస్మ బుధవారాన్ని పాటిస్తాయని కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రపంచంలో ఒక ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ తప్ప ఇన్స్టెడ్ ఆఫ్ వెన్స్డే వాళ్ళు సోమవారాన్ని క్లీన్ మండేగా భావించి మండే నుంచే వాళ్ళు లెంట్ డేస్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. అవన్నీ పక్కన పెడితే మనం మాట్లాడుకున్న గత వారపు భాగాల్లోని కొన్ని ముఖ్య సంగతులు మీ జ్ఞాపకానికి తీసుకొని రావడం నా బాధ్యత. భస్మ బుధవారం, భస్మాన్ని బూడిద, యాష్, బూడిదకున్న కొన్ని పర్యాయ పదాలు. బైబిల్లో కూడా బూడిద అనే పదం ఉంది. దానికి పర్యాయ పదంగా భస్మం అనే పేరు కూడా మనం చూస్తున్నాం. గత వారం చూపించాను మీకు సంఖ్యాకాండంలో. అలాగే బుగ్గి అనే పదము కూడా బూడిదకు వాడారు బైబిల్లో, బుగ్గి. మరొక సందర్భంలో అదే బూడిదను ధూళి అని కూడా పిలిచారు. అంటే బైబిల్లో బూడిదకున్న పర్యాయ పదాలు, బూడిద అనేది ఒకటి, నెక్స్ట్ భస్మము, బుగ్గి, ధూళి అనేది కూడా వాడబడింది బూడిద అనే అర్థంలో. అయితే ఇది, ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీని ఆరిజిన్ ఏంటి అని మనం చదివినప్పుడు క్రీస్తు శకం 325లో నైసియా అనే ప్రాంతం, ఈరోజు అది టర్కీలో, అంటే మోడర్న్ వరల్డ్లో టర్కీ అనే దేశం ఉంది. ఆ దేశంలో అది పేరు మార్చబడి ఈరోజు ఇజ్నిక్గా పిలువబడుతోంది, IZNIK. ఒకప్పుడు అది నైసియా అనే పేరుతో పిలువబడింది. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అని. ఆ మీటింగ్లో ఈ యాష్ వెన్స్డే, లేకపోతే ఒక మంచి కారణం కొరకు దీనిని పాటించాలి అనే ఒక నిర్ణయం తీసుకొనబడింది కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆధ్వర్యంలో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి ఎప్పటికీ ఉండేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి చనిపోవాలి, మన్నైపోవాలి, ధూళైపోవాలి, లేదా బూడిదైపోవాలి. అది మనిషికి తెలియాలి. ఈరోజు ప్రపంచ మానవాళి అది గుర్తుపెట్టుకునే స్థితిలో లేదు అన్న సంగతి ఎన్నో ఉదాహరణలతో
లాస్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అది గుర్తు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ బూడిద భస్మాన్ని తీసుకొని ప్రీస్ట్స్ లేదా పాస్టర్స్ అప్పటి నుంచి ఆయా డినామినేషన్స్లో ఆ లెంట్ డేస్ని ప్రారంభించడానికి ఆ రోజున బూడిద తల మీద చల్లడం అన్నది చేయడం, అది తర్వాత కాలంలో చల్లడం కంటే నొసటి మీద సిలువ ఆకారంలో దాన్ని వేయడం జరిగిందన్న విషయం మీకు చెప్పాను. అలా పాస్టర్ గారు ఆ బూడిద చల్లేటప్పుడు కానీ లేకపోతే ఆ సిలువ ఆకారాన్ని వేసేటప్పుడు డ్రా చేసేటప్పుడు కానీ అనే మాటే ఆదికాండం 3వ అధ్యాయంలోని మాట. లాస్ట్ టైం మనం చూసినట్టే ఉన్నాం. అది అయినా ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనములో చివరి మాట, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. అది ఒకనాడు దేవుడు ఆదాము గారికి తెలియజేసిన వార్త ఈరోజు ప్రపంచ మానవాళికి తెలియవలసినటువంటి ఒక సత్యం. ఆ బూడిదలోని పరమార్థం అదే. సాధారణంగా ఈ బూడిద ఎక్కడిది అని అంటే పామ్ సండే అనేది మనము చూడబోతున్నాం త్వరలో. మట్టల ఆదివారం. ఈ బూడిద ఎక్కడి నుంచి తీసుకుంటారని అడిగితే గత సంవత్సరం మట్టల ఆదివారంలో ఏ మట్టలైతే వాడి ఉంటారో ఆ మట్టలను కాల్చి ఆ బూడిదనే ఈరోజు తలల మీద చల్లడానికి ఉపయోగిస్తారు. ఆ మట్టల బూడిద, ఏది పడితే ఆ బూడిద కాదు. కొంచెం సమాచారం ఇస్తున్నాను, ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు మేము ముందున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందండి, ఇది నా ఉద్దేశం. అయితే ప్రారంభంలో ఇదంతా ఈస్టర్ కోసం కదా, ఈస్టర్ని ఎదుర్కోవడానికి ఒక 40 రోజుల ముందు నుంచే సిద్ధపాటు. ఈ 40 అనే నంబర్ను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో కూడా 40 అనే నంబర్కి చాలా ప్రత్యేకత ఉంది. అది ఇంకొకసారి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. వర్షం పడింది నోహు జలప్రలయ కాలంలో 40 రాత్రింబగళ్ళు. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు. మోషే గారు ఎన్ని రాత్రింబగళ్ళు పర్వతం పైన ఉన్నాడు? 40 రాత్రింబగళ్ళు. 40. ఏలియా గారి ఆహారం తీసుకోకుండా ఉన్న కాలం 40. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, యేసు ప్రభు వారు సువార్త పరిచర్య ప్రారంభించడం కంటే ముందు ఆయన అరణ్యములో ఎంతకాలం ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో? 40. ఈ 40 అనే నంబర్ని తీసుకొని వచ్చింది కూడా యేసు ప్రభు యొక్క ఆ పీరియడ్ని తీసుకొని. యేసు ప్రభు వారు ఎలాగైతే కఠినంగా అన్నపానములు ఆహారం లేకుండా 40 దినాలు ఉన్నాడో, అదేవిధంగా ఈ ఈస్టర్ని ఎదుర్కోవడానికి మనందరం కూడా సిద్ధపడాలి అని 40 అనే నంబర్ని తీసుకొని సండేస్ని ఎక్స్క్లూడ్ చేసి, సండేస్ని కలపకుండా. ఎందుకంటే సండేని ఎలా పరిగణిస్తారంటే అది పునరుత్థానుడై లేచిన దినము కనుక ఆ రోజు మనము ఆకలిగా మనం దుఃఖపడి ఉండకూడదు. ఆ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఆదివారాన ఆవేదనకు లోనవ్వకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆదివారాలు చక్కగా మనం భోంచేయాలి, సంతోషంగా ఉండాలి అని ఆదివారాలను ఫాస్టింగ్ డేస్ అనకుండా ఫీస్టింగ్ డేస్ అని పెట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఆ ఆదివారాలు పక్కన పెడితే కరెక్ట్గా 40 దినాలు ఈస్టర్ని ఎదుర్కోవడానికి. ఆ 40 సంఖ్య రావాలంటే బుధవారంతో స్టార్ట్ చేయాలని ఆలోచించి దాన్ని తీసుకున్న నిర్ణయం. అయితే అది ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలి అనేది కూడా ద కౌన్సిల్ ఆఫ్ నైసియాలో కన్ఫర్మ్ అవ్వకపోయినా ఈ సాంప్రదాయానికి మాత్రం తెర లేపింది ఆ మీటింగే. అయితే తర్వాత కాలంలో క్రీస్తు శకం 601లో ఒక పోప్ ఉండేవారు, ఆయన పేరు గ్రెగరీ. ఆయన దీన్ని మరింత బలపరిచే విధంలో లేకపోతే దాన్ని ఇంకా క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా
అంతకుముందు ఈస్టర్ అనేది ఎలా ఉండేదని అడిగితే 4th సండేతో ఇయర్లో, నూతన సంవత్సరంలో 4th సండేతో స్టార్ట్ అయ్యేదాన్ని మార్చి ఆయన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి ఈ బుధవారానికి దాన్ని సెట్ చేసి, అంటే బూడిద చల్లడం అనేది నైసియా ప్రాంతంలో నిర్ణయం తీసుకున్న దాన్ని ఈ డేట్కి ఫిక్స్ చేసి ఫిబ్రవరి 4 నుంచి మార్చ్ 10 లోపల ఇది రావాలి మూన్ సైకిల్స్ను బట్టి అన్న మార్పులు చేర్పులన్నీ కూడా పోప్ గ్రెగరీ ద్వారా ఇవన్నీ చోటు చేసుకున్నాం. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ కోసం. అయితే బైబిల్ ఏం చెబుతోంది అనేది ఇప్పుడు రెండవ భాగం. మనం లాస్ట్ టైం మనం ముగించుకుంది ఎక్కడని అడిగితే ఈ భస్మ బుధవారం గురించి లేదా దీని గురించి, ఈ భస్మం గురించి బైబిల్ ఏమైనా మాట్లాడిందా? ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ ఖచ్చితంగా పాటించవలసిందేనా ఇది? మరి దీని గురించి బైబిల్ భాష్యం ఎలా ఉంది అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యాష్ వెన్స్డే అనే పదం అయితే లేదు. అది ఫస్ట్ పాయింట్. భస్మ బుధవారం అనే పదం లేదు. ఇంకెక్కువ మాట్లాడితే లెంట్ డేస్ అని కూడా లేదు. మనం కరెక్ట్గా మాట్లాడితే లెంట్ డేస్, లెంట్ అనే పదం కూడా ఏం లేదు. కాకపోతే యాష్ వెన్స్డే అనే పదం లేకపోయినా, భస్మ బుధవారం అనే పదం లేకపోయినా, భస్మం గురించి మాత్రం కొంత చరిత్ర బైబిల్లో మన కంటికి కనపడుతుంది. ఈ బూడిద గురించి కొన్ని సంఘటనలు మనకు బైబిల్లో కనపడతాయి. అసలు బూడిద దేన్ని సూచిస్తోంది బైబిల్లో? ముందుగా అక్కడి నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే ఇంతకీ భస్మ బుధవారాన్ని మనం పాటించాలా లేదా అనే ఒక కంక్లూజన్ మనం రాగలం. అందులో కొద్దిసేపు హిస్టరీలోకి వెళ్దాం. అసలు ఈ బూడిద దేనిని ఇండికేట్ చేస్తుంది అది తెలుసుకుందాం. ముందుగా బైబిల్లో ఉండకపోవచ్చు, అఫ్ కోర్స్ భస్మ బుధవారం లేదు, లెంట్ గురించి లేదు. అయితే బూడిద గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ బైబిల్లో దొరుకుతుందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. బూడిద ముఖ్యంగా ఒక సంతాపము ఒక మనిషి పొందేటప్పుడు, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఒక మనిషి దుఃఖముతో నలిగిపోతున్నప్పుడు, ఆ సందర్భంలో బైబిల్లో బూడిద చల్లుకొని లేకపోతే బూడిదలో కూర్చుని బాధపడేవాడు. బూడిద ఒక బాధకు, ఒక దుఃఖానికి, ఒక పశ్చాత్తాపానికి, కష్టాలు వస్తే బూడిద చల్లుకుండేవారు బైబిల్లో యూదులు. కొంతమంది అంటారు, ఏమండి ఇది అన్యులలో నుంచి వచ్చిండేది ఆచారం, ఇది దీనికంతా అన్య మత బీజం ఉంది ఈ బూడిద గురించి. కాన్స్టంటైన్ కూడా తన పరిపాలనలో ఒకటి చేయాలనుకున్నాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఇటు క్రైస్తవులని అన్యులను కలపడానికి కూడా ఇది దోహదపడుతుంది. అన్యుల్లో కూడా ఈ ధూళి చల్లుకోవడం, బూడిద చల్లుకోవడం అనేది వాళ్ళకి అలవాటు ఉంది. అందువలన తన సామ్రాజ్యంలో అన్యులను క్రైస్తవులను సమాధానంగా కలపడానికి ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. తర్వాత 40 దినాలు ఎందుకు పెట్టాడని అడిగితే 40 దినాలలో వీళ్ళందరినీ ఏకం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేశాడు అని కొంతమంది. ఇది అన్యుల బీజం అని చెబుతున్నా నేను మాట్లాడుతున్నది ఏంటంటే, బూడిద గురించినటువంటి ఈ చల్లుకోవడం కానీ, బూడిదలో కూర్చోవడం అనేది కానీ సంతాపానికి సూచనగా బూడిదను వాళ్ళు ఉపయోగించడం అనేది కేవలం అన్యులలో ఉందని మాత్రమే కొట్టిపారేయకుండా అది బైబిల్లో కూడా ఉంది అనేది మీరు గమనించాలి. ఎవరైనా వారికి ఏదైనా అవమానం ఎదురైతే, వారికి ఏదైనా కష్టం ఎదురైతే, వారు ఏదైనా శ్రమల్లో ఉంటే, లేదా వారు చేసిన పాపాలకు వారు ప్రాయశ్చిత్తపడుతుంటే వాళ్ళు ఈ బూడిదను చల్లుకునేవారు. కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. బైబిల్లో రాజైన దావీదు గారు, ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన పేరు అమ్నోను. అతనికి ఒక చెల్లి ఉండేది, తన పేరు తామారు. క్షమించండి, అబ్షాలోము చెల్లి తామారు. అబ్షాలోము కూడా దావీదు కుమారుడే, అది వేరే విషయం.
అయితే అదే దావీదు గారికి మరొక కుమారుడు ఉండేవాడు, అతని పేరు అమ్నోను. ఈ అమ్నోను వరుసకు తన చెల్లి అయినటువంటి అబ్షాలోము చెల్లి అమ్నోను కూడా చెల్లి అవుతుంది. ఎక్కువ మంది భార్యలు ఉండేవాళ్ళు కదా ఆ రోజు. అబ్షాలోము చెల్లి అమ్నోను కూడా చెల్లి అవుతుంది, కానీ ఇతను దుర్మార్గుడై చెల్లి వరుసలో ఉన్న అమ్మాయిని మోహించాడు. యెహోనాదాబు అనేటువంటి ఒక మిత్రుడి ఒక దుష్టకరమైనటువంటి ఒక ఆలోచనతో, సలహాతో ఆ చెల్లితో తను తప్పు చేయడానికి సాహసించి బలవంతంగా ఒక ప్రణాళిక రూపొందించి బలాత్కారంగా ఆ చెల్లిని పాడు చేస్తాడు, తామారును పాడు చేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఈ సహోదరి ఏం చేసిందో ఒకసారి బైబిల్లో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం దయచేసి 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము. మీరు మొదటి నుంచి 22 వచనములు రాసుకోండి, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి. మొదటి నుంచి 22. అయితే ఒక 2 వచనాలు మాత్రం చూద్దాం. 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 18, 19 వచనములు. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకూడనట్లు తలుపు గడియ వేసెను. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో చూడండి 19. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని, అంటే బూడిదకున్న మరొక పేరే బుగ్గి, ఇంగ్లీష్లో యాష్ అన్న పదం ఉపయోగిస్తాడు. నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ వెళ్ళిపోయింది. అవమానాన్ని భరించలేక, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఒక స్త్రీ ఆ రోజు తన దుఃఖాన్ని తెలియచేయడానికి తల మీద తను బూడిద పోసుకున్నట్టుగా ఇశ్రాయేలు జాతిలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఇది కేవలం అన్యులలో నుంచి వచ్చిందని ఎవరైనా అంటే ఆ వాదన కంప్లీట్గా కరెక్ట్ అని మీరు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని మనం చదువుతున్నప్పుడు క్రైస్తవులు పాటించే యాష్ వెన్స్డేకి బీజం అన్యుల్లో నుంచి వచ్చింది అని చెప్పేసి దాన్ని మలిచి ఈ బూడిదను తీసుకొని అన్యుల దగ్గర నుంచి క్రైస్తవులు నేర్చుకున్నారు అని దాన్ని తిప్పి మాట్లాడే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. అది మీరు పొరపడుతున్నట్టు. బైబిల్లో కూడా బూడిదకు ఒక చరిత్ర ఉంది. బైబిల్లో కూడా బూడిదకు ఒక చరిత్ర ఉంది. అది ఒక వ్యక్తి దుఃఖానికి లోనైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు వారు బూడిదను చల్లుకొని వ్యక్తపరుస్తున్నట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం కదా. అది ఏ ఒక్క సంఘటన కాదు, మరికొన్ని మనం చూద్దాం. యోబు గారికి భయంకరమైన అనారోగ్యం కదా, వ్యాధి మొత్తపడినప్పుడు యోబు గారు ఎక్కడ కూర్చున్నారో దయచేసి మీరు గమనించాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము లేదా 7 నుంచి చదువుకుందాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతను ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, తన కష్టాన్ని తట్టుకోలేక ఎక్కడ కూర్చున్నాడు యోబు గారు? బూడిదలో. బూడిద, దాని మీద ఫోకస్ చేయండి కొద్దిసేపు. మనం మాట్లాడుకుంటుంది యాష్ వెన్స్డే గురించి. మనం పాటించాలో లేదో తెలియాలంటే చివరికి వద్దాం, ఒక కంక్లూజన్ మనం రాబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఇవన్నీ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. యోబు గారికి కష్టాలు తీరిపోయే కాలం వచ్చింది. అప్పుడు దేవుడు ప్రశ్నల వర్షం కురిపించాడు యోబు గారి మీద. దేవుని మాటలు విన్న యోబు గారు, అయ్యో నేను కూడా తప్పు చేశాను కదా నా నోటితో కొన్ని సందర్భాలలో అన్న పశ్చాత్తాపం వచ్చి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి 42వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథంలో అది చివరి అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. మీరు 3 నుంచి 6 వచనములు రాసుకోండి. 3 నుండి 6 వచనములు రాసుకోండి. 5వ వచనం మాత్రం చదువుకుందాం. 5, 6 వచనం చదువుకుందాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నిన్ను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని, ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదల్లోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే నువ్వు ఏం చేసినా కరెక్టే ప్రభువా. ఒక
ఒకవేళ పొరపాటున ఈ స్నేహితుల ప్రలోభం వలన నేనేదైనా నోరు జారానేమో, ఇప్పుడు నన్ను చూసి నేనే అసహించుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఈ బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను. ఒకప్పుడు నాకు ఆరోగ్యం పాడైపోయి తట్టుకోలేక, ఈ ఒంటి బాధను తట్టుకోలేక బూడిదలో కూర్చున్న మాట వాస్తవమే. ఇప్పుడు పశ్చాత్తాప హృదయంతో నేను బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుచున్నాను. బూడిద, ఒక కష్టం వచ్చినప్పుడు అదే బూడిదలో కూర్చుంటున్న మనిషి బైబిల్లో ఒక పశ్చాత్తాపం వచ్చినప్పుడు కూడా అదే బూడిదలో ఉంటున్నట్టుగా మన కంటికి అర్థమవుతుంది. ఇది మరొక సందర్భం మీరు బైబిల్లో చూశారు. ఇక మరొకటి మనం ఆలోచించగలిగితే, హామాను అన్న వ్యక్తి ఎస్తేరు గారి కాలంలో యూదులపై కుట్ర చేసినట్టుగా మనకు తెలుసు. ఒక మొర్దెకై విషయంలో హామాను యూదులందరి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కటే రోజే యూదులందరినీ హతమార్చాలని ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆ విషయం తెలుసుకున్న మొర్దెకై ఏం చేశాడో ఒకసారి చూడండి దయచేసి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. మొదటి వచనం: జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. జరగబోతున్న ప్రమాదం, అన్యాయంగా నా జాతి వారందరి సంహారం కొరకు ఒక దుష్టుడు ఆలోచిస్తున్నాడనే బాధను తట్టుకోలేక బూడిద పోసుకొని బాధపడుతున్నాడు మొర్దెకై. ఇది యూదులలో జరుగుతున్న ఒక చరిత్ర. సంతాపానికి, దుఃఖానికి, పశ్చాత్తాపానికి బూడిదను ఒక సూచనగా చూపిస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీనెవే పట్టణస్థులు చాలా భయంకరులుగా, దుష్టులుగా మారిపోయారు దేవుని దృష్టిలో. అప్పుడు ప్రవక్త అయిన యోనా గారిని దేవుడు పంపాలని నిశ్చయించుకున్నాడు. మధ్యలో యోనా గారు నేను వెళ్ళనని మారం చేశాడు. కాలర్ పట్టుకొని తీసుకొని వచ్చాడు మళ్ళీ యోనా గారు. అదంతా మనకు తెలిసింది. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా, సండే స్కూల్ పిల్లలకి అబ్రహాం గారు తెలియకపోవచ్చేమో కానీ యోనా గారు బాగా తెలుసు. అంత వెల్ నోన్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్. అప్పుడు యోనా గారు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆ నీనెవే రాజు, అషూరు రాజులో వచ్చిన మార్పుకు సూచనగా ఆయన తన మార్పును, తన పశ్చాత్తాపాన్ని ఎలా ఇండికేట్ చేశాడో ఒకసారి యోనా గ్రంథంలో చూద్దాం దయచేసి. అంటే ఆ రోజుల్లో అన్యులలోనూ ప్లస్ యూదులలోనూ ఉంది అనడానికి. ఎందుకంటే అషూరు రాజు ఒక అన్యుడు, మీకు అక్కడ డౌట్ రావాలి. అయినప్పటికీ ఈ బూడిద గురించినటువంటి చరిత్ర బైబిల్లో మెన్షన్ చేయబడింది. అన్యులలో కూడా ఉంది అన్నమాట. ఇది మీరు గమనించాలి. అన్యులలో కూడా ఈ ఆచారం ఉంది, అటు యూదులలో కూడా ఉంది. ఇట్ వాజ్ ఎ కామన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ గ్రీఫ్. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కేవలం జెంటైల్స్కి మాత్రం, అన్యులకు మాత్రమే మీరు పరిమితం చేయకూడదు. ఒకవైపు యూదులు కూడా చూడండి అని చెబుతున్నాను బైబిల్. యోనా గ్రంథం 3వ అధ్యాయం మీరు మొదటి నుంచి 6 వచనములు చూస్తే, తర్వాత 6వ వచనం మాత్రం ప్రస్తుతం చూద్దాం. రాసుకోవడం మాత్రం మొదటి నుంచి 6. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు దేవుని ఉగ్రత గురించి అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. బూడిదలో కూర్చున్నాడు. నేను మారుతున్నాను, నన్ను క్షమించు అని కోరడానికి, దేవుని దగ్గర క్షమాపణ కోరడానికి ఒక అన్యుడు సువార్తకు విధేయుడయ్యాడు. అంటే ప్రాచీన కాలంలో అదొక కామన్ వే అని మీరు అన్నారు. అది సర్వసాధారణం, ఒక బాధను వ్యక్తీకరించడానికి. ఈ రోజుల్లో కూడా ఎవరైనా చనిపోతే మనమందరం లేచి అతని కోసం ఒక నిమిషం పాటు ఏం చేద్దాం, మౌనం పాటిస్తాం. మౌనం పాటించడం అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే పరిమితం కాలేదు. ఎవరైనా చనిపోతే బడిలో కూడా లేచి మౌనం పాటిస్తారు, అసెంబ్లీలో కూడా మౌనం పాటిస్తారు. అవును కదా? ఇది ఎలాగైతే సర్వసాధారణంగా మన మధ్య కనపడుతుందో ఆ రోజుల్లో ఇది పద్ధతి. దానికి ఇది సూచనగా మన కళ్ళకు కనబడుతుంది బూడిద. యూదులు చేసిన భయంకరమైన తప్పులకు
దేవుడు ఉత్తర ప్రాంతం నుంచి, ఉత్తర దేశం నుండి లేదా ఉత్తర దిక్కు నుండి బబులోనీయులను పలస్తీనా దేశంలోని యూదుల మీదకి రప్పించబోతున్నాడు. క్రీస్తు పూర్వం అది. యూదుల మీదకి బబులోనీయులను రప్పించబోతున్నాడు. మీరు మారకపోతే మీకు భయంకరమైన శిక్ష తప్పదు అని చెప్పడానికి, హెచ్చరిక చేయడానికి అదే దేవుడు ఒక ప్రవక్త నిలబెట్టాడు. ఆయనే ప్రవక్త అయిన ఇర్మియా. మీరు మారుమనసు పొందుడి అనే ఒక సువార్తను చెప్పడానికి ఇర్మియా గారు ఎలాంటి పదజాలాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడో, దేవుని మాటలుగా ఆయన ఎలాంటి మాటలు చెబుతున్నాడో ఒక్కసారి ఇర్మియా గ్రంథంలో చూద్దాం. 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి మీరు 22 నుంచి 26 వచనములు రాసుకోండి. దయచేసి 22 నుండి 26 వచనములు. అయితే 26వ వచనం మాత్రం చదువుకుందాం సమయాన్ని మనసులో పెట్టుకొని. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖాన్ని వ్యక్తపరచడానికి నువ్వు బూడిదలో కూర్చోవాలి, బూడిద చల్లుకోవాలంటున్నాడు ప్రవక్త. ఇక్కడ నువ్వు బూడిద చల్లుకో అంటున్నాడు ప్రవక్త. బూడిద చల్లుకుంటే నువ్వు ఎంత దుఃఖానికి లోనవుతున్నావో నువ్వు తెలియజేసిన వాడు అవుతావు. ఎందుకు ఇన్ని చూపిస్తున్నాను మీకు? ఇన్ని చూస్తే బైబిల్లో దానికంటూ ఒక బేస్ ఉంది అన్న విషయం మీరు గమనించాలి. ఇదే ప్రవక్త అయిన ఇర్మియా, ఇదే ప్రవక్త అయిన ఇర్మియా గారు 25వ అధ్యాయంలో 11వ వచనంలో మరొక భవిష్యత్తు చెప్పాడు. యూదులకి ఒక భవిష్యత్తు, యూదుల గురించిన ఒక భవిష్యత్తు ఆయన తెలియజేశాడు. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఆయన చెప్పినట్టుగా జరిగింది. క్రీస్తు పూర్వం 586లో బబులోనీయుల చివరి దాడి యూదుల మీద జరిగి కంప్లీట్గా చెరలోనికి వెళ్ళిపోయిన సంగతి మీకు ఎన్నోసార్లు నేను ప్రస్తావించాను మీ ముందు. వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరముల పాటు యెరూషలేము విశ్రాంతి దినములను అనుభవించాలి. అంటే అక్కడ ఏ పనులు జరగకుండా. అలా బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన యూదులలో భక్తిహీనులతో పాటు భక్తులు కూడా వెళ్ళిపోయారు. ఆ భక్తులలో దానియేలు గారు ఒకరు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఒకరు, యెహెజ్కేలు గారు ఒకరు. వీళ్ళందరూ కూడా భక్తులు చెరలోనికి వెళ్ళిపోయారు. కానీ దానియేలు గారు ఇంకా బ్రతికుండగానే ఆ 70 సంవత్సరాల కాలం పూర్తవుతోంది అని దానియేలు గారు గమనించారు. దానియేలు గారు భక్తుడు కనుక, ఆయన గ్రంథాలు చదివారు కనుక, తనకంటే ముందొచ్చిన ప్రవక్తల మాటలు ఆయనకు తెలుసు కనుక, ప్రత్యేకించి ఇర్మియా గారి ఈ 25వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా గమనించండి. 70 సంవత్సరముల పాటు యూదులు బబులోనీయులకు దాసులుగా ఉంటారని ప్రవక్త ఇర్మియా గారు చెప్పిన మాట ఎరిగిన వాడై దానియేలు గారు, ఇర్మియా గారి తర్వాత దానియేలు గారు ఏజ్లో, ఇర్మియా గారి పరిచర్య జరుగుతున్నప్పుడు దానియేలు గారు యవనస్తుడిగా ఉన్నాడు. సీనియర్ అయినటువంటి ఇర్మియా గారి మాటలు తెలిసినటువంటి దానియేలు గారు 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో ఆయన ఏం జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నాడో ఒక్కసారి గమనిద్దాం, ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం దయచేసి 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. మొదటి నుంచి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజా అయ్యేను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇప్పుడు మనం చదువుకుంది ఇర్మియా గ్రంథంలో దానియేలు గారు ఎరిగిన వాడుగా మన కంటికి కనపడుతున్నాడు. 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని, ఇంగ్లీష్లో దీన్ని యాష్ అన్నాడు, తెలుగులో ధూళి అనన్నా ఇంగ్లీష్లో యాష్ అన్న పదం ఉపయోగించబడింది, బూడిద. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటాను. అంటే అయ్యా మాకు విమోచన కావాలి, అయ్యా మాకు విడుదల కావాలి, ఈ చెరలో నుంచి మమ్మల్ని విముక్తులు చేసి తిరిగి మమ్మల్ని మా ప్రాంతానికి నడిపించండి అని ప్రార్థన చేయడం కంటే ముందు తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. తాను తన జాతి పాపి,
అని అందరి పక్షాన ఒప్పుకోవడానికి దానియేలు గారు సిద్ధపడి క్షమాపణ కోరడానికి ఆయన ధూళి తలపైన వేసుకున్నాడు. అంటే బూడిద, అంటే పాపాలకు ప్రాయశ్చిత్తపడుతూ దుఃఖపడుతూ తామారేమో అవమానాన్ని బట్టి బాధపడి బూడిద జల్లుకుంది. ఇక్కడేమో దేవుని ఎదుట నేను పాపిగా జీవించాను, దేవుని ఎదుట మేము పాపులము అని తెలియజేయడానికి కూడా వాళ్ళు బూడిద చల్లుకున్నట్టుగా అటు అష్షూరు రాజు అయినా ఇక్కడ దానియేలు గారైనా, అది కేవలము అన్య మతాచారమే మాత్రము కాకుండా యూదులలో కూడా అలవాటు ఉంది అనడానికి ఒకసారి మొర్దెకైని చూడండి, ఒకసారి ఇర్మియా గారి మాటలు చూడండి, ఒకసారి దానియేలు గారిని చూడండి, అష్షూరు రాజుని చూడొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళని కూడా చూడండి. నేనేదో పక్షపాత ధోరణితో యూదులను మాత్రమే చూపించి అన్యులను చూపించకపోతే అది నా తప్పు అవుతుంది. నేను అందరినీ కవర్ చేస్తున్నాను, ఇక్కడ మీరు అందరినీ చూడాలి. రైట్, వెరీ గుడ్. ఇకపోతే యేసు ప్రభు వారు కూడా తన జీవితంలో తాను బోధించిన బోధలలో ఈ బూడిద గురించి ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. ఒక్కసారి ఒక వచనం చూద్దాం బైబిల్లో. ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనములో ఒక చిన్న ఇండికేషన్ మన కంటికి కనపడుతుంది. తర్వాత మనం మరొక వచనం దగ్గర కూడా వెళ్దాం. 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. అంటే ఉపవాసం మేము చేస్తున్నామన్న సంగతిని తెలియచేయడానికి వాళ్ళు బయటికి కొన్ని ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తారు అన్న ఒక ఇండికేషన్ అక్కడ ఇచ్చారు. ఆ ఇండికేషన్ మనసులో పెట్టుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనము ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. బూడిద మీ మధ్య ప్రకటించబడుతున్న సువార్త ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రజల మధ్య ప్రకటించబడి ఉంటే వాళ్ళు మారు మనసు పొంది, మారు మనసుకు సూచనగా వారి తల మీద వారు బూడిద పోసుకొని పడుకుని వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తం చేసేవాళ్ళు, మారు మనసు పొందేవారు. అదే మాట మనకు లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా కనపడుతుంది. తర్వాత రాసుకోండి. లూకా సువార్త 10:13లో కూడా కనపడుతుంది. తర్వాత చదవండి. బూడిద గురించిన ప్రస్తావన బైబిల్లో యేసు ప్రభు వారు కూడా చేశారు. ఎక్కడో సంఖ్యాకాండంలో లాస్ట్ వీక్ నేను చెప్పాను, భస్మం బూడిద గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందని. అక్కడ నుంచి క్రొత్త నిబంధన వరకు కంప్లీట్గా మన కంటికి కనపడుతుంది. ఇప్పటివరకు నేను చెప్పింది బూడిద కంటూ ఒక సమాచారం బైబిల్లో ఉంది. అంటే క్రైస్తవులు ఈరోజు ఆచరించేది, క్రైస్తవులలో కొంతమంది ఆచరించేది ఎక్కడో అన్యుల దగ్గర నుంచి నేర్చుకున్నది అనే పాయింట్ని కొట్టి పారేయడానికే నేను బైబిల్లో దీనికంటూ ఒక బేస్ ఉంది అని చూపించడానికి ఇవన్నీ మీకు చూపించాను. ఎందుకంటే బురద చల్లే కార్యక్రమాలు బయట చాలామంది చేస్తుంటారు. నేను ఒక విషయం చెబుతాను, సలహాగా దాన్ని స్వీకరించండి. ఎవరో ఏదో అన్నారు కదా అని అన్నిటికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు. 100 మంది 100 రకాలు మాట్లాడతారు. ఈ 100 మందికి నువ్వు జవాబులు చెప్పుకుంటూ తిరిగితే చెప్పాల్సింది చెప్పకుండా వీళ్ళ కోసం టైం కేటాయాల్సి వస్తుంది. అందువలన స్పందించాల్సిన టైంలో స్పందించండి. కొంతమంది ఎక్కువ మాట్లాడుతున్నట్టు అలాంటి ఇగ్నోర్ చేయండి. అరిచి 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 అలిసిపోయి వాళ్ళే జవాబు చెప్పొద్దని చెప్పట్లేదు,
ఇక ప్రతిదానికి వాళ్ళను మనము అనవసరంగా వాళ్ళని మనం హీరోలు చేయాల్సిన అవసరం లేదంటున్నాను. గాట్ ద పాయింట్. ఒక వ్యక్తి నువ్వు ఎప్పుడైతే పట్టించుకుంటావో అతను అనవసరంగా మనమే హైలైట్ చేసిన వాళ్ళు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ఇగ్నోర్. Try this. Let's come back to the point. కానీ ఇది ఒక బైబిల్ క్లాస్ కనుక, మీకు సమాచారం అవసరం కనుక అన్నీ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే ఈరోజు క్రైస్తవులుగా మనం బూడిద చల్లుకోవడం అన్నది మనం చేద్దామా, చెయ్యాలా, వద్దా? అసలు దేవుని మనసులో ఆయన ఉద్దేశం ఏంటి? సరే, మీరు దుఃఖపడుతున్నారు. మీరు దుఃఖపడడానికి ఇండికేషన్ ఈరోజు కూడా మీరు బూడిద రూపంలోనే చూపించాలా, లేకపోతే దానికంటూ మరొక యాంగిల్ ఉందా అని తెలియాలంటే దేవుని మనసులో ఒక చిన్న క్లూ, తన మనసులో ఉన్న ఒక ఉద్దేశాన్ని ఒక క్లూ రూపంలో ఒక చోట ఆయన మెన్షన్ చేశాడు. అది చూద్దాం ఒకసారి. విల్ ఫైండ్ దట్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఒక్కసారి 3వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. యెషయా గ్రంథం 58:3 నుంచి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఆ ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవనందురు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. నేను ఆన్సర్ చెబుతున్నా, మీరు అడిగారు కదా ప్రజలారా, మీరు అడిగారు, నేను చెబుతున్నాను వినండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అని ఒక ప్రశ్న సంధించాడు దేవుడు ఇక్కడ. ఇది మనం గమనించాలి. ఇప్పుడు నువ్వు బూడిదలో కూర్చున్నంత మాత్రాన నేను ఆనందిస్తాను నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నీ పశ్చాత్తాపం, నీ మారు మనసు కరెక్ట్ కాకపోతే, ఉపవాసం అన్న పేరట ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. ఉపవాసం అన్న పేరట పాత బట్టలు వేసుకుంటున్నావు, ఉపవాసం అన్న పేరిట గోనపట్ట కట్టుకుంటున్నావు, ఉపవాసం అన్న పేరిట బూడిదలో కూర్చుంటున్నావు. అంత బాగానే ఉంది. కానీ హృదయాలను పరిశీలించే నీలో నేను కోరుకుంటున్న ఉపవాసం, నీలో నేను కోరుకుంటున్న మారు మనసు మాత్రం కనబడట్లేదు. అలాంటప్పుడు నువ్వు బూడిదలో కూర్చోవడం వల్ల నా కొరిగింది ఏంటి? మొన్ననే ఎక్కడో చెప్పాను, ఈ మధ్య కాలంలో నూడిల్స్ పైన కొన్ని వార్తలు మనం విన్నాం. ఒక కంపెనీ పేరు చెప్పి కొన్ని సంవత్సరాల కిందట ఈ నూడిల్స్ తినకండి, ఎందుకు అని అడిగితే అందులో బూడిద కలుపుతున్నారనే ఒక వార్త మనకు చెప్పారు. మరి విన్నారో లేదో? మీరు విన్నారు. బూడిద కలుపుతున్నారు, నూడిల్స్ తినకండి అనే ఒక వార్త వచ్చింది. ఒక 2 కంపెనీల పేర్లు ఆ వార్తల్లో చెప్పారు. ప్రజలందరూ అప్పుడు ఆ కంపెనీ నూడిల్స్ మానలేదు, ఆ కంపెనీ నూడిల్స్ మానేశారు అంతే. మనం మానంగా ఆ కంపెనీల నూడిల్స్ మానేశారు, వేరే కంపెనీ పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ కంపెనీ నూడిల్స్ అయితే వాడుతున్నారో ఆ కంపెనీ వాళ్ళు అంటున్నారు మాది స్వచ్ఛమైన 100% నకిలీ లేకోకుండా చేస్తున్నటువంటి కంపెనీ మాది అని. వీళ్ళు ఏ కంపెనీని అయితే ఆశ్రయిస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు పేపర్లలో, టీవీలలో. అది నమ్మి నిజమే కదా ఇది 100% బాగుందని ఈ నూడిల్స్ తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు 3 వారాల కిందటి వార్త. వీళ్ళు ఏ కంపెనీ నూడిల్స్ అయితే తింటున్నారో ఆ కంపెనీ గురించి టీవీ 9లో వచ్చిన వార్త. చెప్పండి, చూడ
కంపెనీ, ఏ కంపెనీ నూడిల్స్ అయితే అందరు తింటున్నారో ఆ కంపెనీ ఇప్పుడు దాన్ని చెక్ చేస్తే వైద్య నిపుణులు మొత్తం వీళ్ళందరూ రీసెర్చ్లో అందులో బయటపడింది ఏంటంటే అంతకుముందు బ్యాన్ అయిన కంపెనీలు వాడిన బూడిద శాతం కంటే వీళ్ళు ఎక్కువ వాడుతున్నారట, ఇంకా ఎక్కువ బూడిద. దేనికోసం అంటే టేస్ట్ కోసం అని చెప్తున్నారట. టేస్ట్ కోసం వేస్ట్ ఎక్కువ వాడుతున్నారు. అందుకే ఈ కంపెనీని కూడా వాడకండి అని చెప్తున్నారు. అంటే బూడిద వలన ఒరిగింది ఏంటి? బ్యాన్ చేయమంటున్నారు బయట కంపెనీ, గవర్నమెంట్. ఇక్కడికి వస్తే దేవుడు కూడా ఏమంటున్నాడు? నేను కోరుకుంటున్న మారు మనసు, నేను కోరుకుంటున్న జీవితం నీలో లేకుండా నువ్వు బూడిదలో కూర్చుంటే నాకు వచ్చింది ఏంటి అంటున్నాడు దేవుడు డైరెక్ట్గా. ఆ కింద చదవండి తర్వాత. నాకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటా కొన్ని? ఆయన అంటున్న మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం. దుర్మార్గులు కట్టిన 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొని ఉపవాసం కదా. ఉపవాసం గురించి నేను 4 వారాలు చెప్పాను ఇక్కడే 3 ఏళ్ల కిందట. మీరు ఉపవాసం అంటే ఏంటో తెలియాలంటే ఆ మెసేజ్ వినండి. దగ్గర 8 గంటల మెసేజ్లు అవి, పోనీ 6-7 గంటల మెసేజ్లు అవి. ఉపవాసమైన పాయింట్ పైన నేను దగ్గర 6 నుంచి 7 గంటల మెసేజ్ ఇచ్చాను 4 వారాల పాటు వరుసగా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఉపవాసం సబ్జెక్ట్ కాదు, బూడిద గురించి. నేను అక్కడ మాట్లాడిన ఉపవాసంలో ఇది కూడా కవర్ అయింది. ఇప్పుడు ఉపవాసం గురించి మాట్లాడట్లేదు, ఈ సబ్జెక్ట్ ఉపవాసం కాదు. పాయింట్ ఇక్కడ 7వ వచనం. నీ ఆహారం ఆకలి కోరిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నువ్వు బుడిదలో కూర్చొని నేను ఉపవాసం చేస్తున్నా, నువ్వు చెబితేలా? అంటే నువ్వు బూడిద రాసుకోవడం వలన నాకు పెద్దగా నేను ఆనందించేది ఏం లేదు. నువ్వు బూడిద నొసటి జల్లు రాసుకుంటున్నావు, లేదా నీ బూడిద నెత్తి జల్లుకుంటున్నావు. నీ హృదయంలో మాత్రం నీ హృదయమే ఒక బూడిద అయిపోయింది. నీ హృదయమే నా కళ్ళకు బూడిదగా కనపడుతున్నప్పుడు, భస్మంగా కనపడుతున్నప్పుడు, ధూళిగా కనపడుతున్నప్పుడు, నీ హృదయం శుభ్రంగా లేనప్పుడు నీ నెత్తి మీద నువ్వు బూడిద జల్లుకుంటే నాకు వచ్చింది. అది దేవుని సూటైన ప్రశ్న. దేవుడు కోరుకుంటుంది మార్పు. దేవుడు కోరుకుంటున్నది మారు మనస్సు. అందుకే ఈ మధ్య కాలంలో ఈ యాష్ వెన్స్డే రోజున, భస్మ బుధవారం రోజున బూడిదను శిలువాకారంలో రాస్తూ ఆదికాండం 3:19 కాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం కూడా జత చేసి కొంతమంది చెబుతున్నట్టుగా మనము గమనించగలం. అది ఒక మంచి మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని దాని తర్వాత ఉన్న మాట మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఈ మాట ఈ బూడిద రాసేటప్పుడు చెబుతున్నారు. మంచిది. రిపెంట్, మారు మనసు పొందండి, అండ్ బిలీవ్ ఇన్ గాస్పల్, సువార్త నమ్మాలి. ఒక్కసారి ఆదికాండమును ఈ మార్కు సువార్తను జత చేయండి. మన్నైన నీవు మళ్ళీ నువ్వు మంటిలోనే కలిసిపోతావు. మరణం నీకు తథ్యం, మరణం నీకు తప్పదు, ఎప్పటికైనా నువ్వు చావాల్సిందే. కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచిస్తే సబ్జెక్ట్ ఓపెన్ అయిపోయింది. యేసు ప్రభువు చెప్పిన మాట, మరణం నీకు ముగింపు కాదు. నీ మరణం తర్వాత నీకు ఒక భవిష్యత్తు ఉంది. అప్పుడు నీకు ఒక నిత్య జీవం ఉంది. మరణం తర్వాత నువ్వు బ్రతికే అవకాశం ఉంది. మరణం తర్వాత ఆనందంగా శాశ్వత జీవాన్ని పొందే అవకాశం ఉంది. అది నువ్వు అప్పుడు పొందాలంటే నువ్వు బతికున్నప్పుడు చేయాల్సింది ఒక పని ఉంది. అది మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. ఆదికాండం ప్రకారంగా
నువ్వు మంటిలో కలిసిపోతావు. నువ్వు మంటిలో కలవక ముందే నువ్వు ఒకటి చేయాలి. మారుమనసు పొంది నీ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపపడి పాపక్షమాపణ కోసం నువ్వు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పేతురు గారు చెప్పారు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలట? బ్యాప్టిజం తీసుకోవాలి. నీ పాపాలు కడిగి వేసుకోవాలి. నీ పాపాలు నువ్వు కడిగి వేసుకుంటేనే నువ్వు పరలోకానికి పాత్రుడిగా ఎంచబడతావు. ఇది మనిషి కన్నుమూయక ముందు తెలుసుకోవాల్సిన సత్యం. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు రిలీజ్ అయ్యాడు బైబిల్లో. చనిపోయిన తర్వాత కాదు, కన్నుమూయక ముందే నువ్వు తెలుసుకోవాలి నిజాన్ని. ఏం తెలుసుకోవాలి? నా శరీరం ఒక మన్ను. ఈ మన్ను ఎప్పటికైనా తిరిగి మంటిలోనికి కలిసిపోవాలి. కానీ తర్వాత నేను ఆనందంగా శాశ్వత కాలం జీవించాలంటే నా జీవితంలో నేను ఒక పాపిని గ్రహించాలి. ఆ పాపాల నిమిత్తమై నేను సంతాపపడాలి, నేను పశ్చాత్తాపపడాలి. ప్రాయశ్చిత్తం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఆయన రక్తం మాత్రమే నా పాపాలను కడిగివేయగలదు అని సువార్తను నమ్మి స్వీకరించి బ్యాప్టిజం తీసుకొని నీ పాపాలను కడిగి వేసుకుంటే నువ్వు రక్షణ అనే ఓడలోనికి వచ్చిన వాడవుతావు. అది గుర్తు చేయడానికే బూడిద రూపంలో నీ ముందుకు సంవత్సరానికి ఒక్క రోజున ఈ భస్మ బుధవారం అన్న పేరిట ఒక అవకాశం నీకు దొరుకుతుంది. కానీ ఇది సంవత్సరంలో ఒక్కరోజు నీకు గుర్తుండవలసిన సత్యం కాదు. ఇది సంవత్సరానికి ఒక్కసారి నువ్వు వినాల్సిన వార్త కాదు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నీకు జ్ఞాపకం ఉండవలసిన నిజం కాదు. 365 రోజులు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యమే. ఎప్పటికైనా నేను మంటిలోనికి వెళ్ళిపోవాలి, దీపం ఉన్నప్పుడే నా ఇంటిని చక్కబెట్టుకోవాలి. నేను అంటున్నది ఏంటంటే, భస్మ బుధవారం అన్నది ఏ ఉద్దేశముతో అయితే ప్రారంభించబడిందో ఆ ఉద్దేశం ఉన్నతంగా నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అది సంవత్సరానికి ఒక్కరోజే ఎందుకు జరగాలి అంటున్నాను. ఇప్పుడు నువ్వు మంటివి అని, ఎప్పటికైనా మంటిలో కలిసిపోవలసిన వాడవని నీకు సంవత్సరానికి ఒక్కరోజు జ్ఞాపకం ఉంటే మరుసటి దినము నుండి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికేస్తావు. అదే నీకు 365 రోజులు నీకు గుర్తుంటే ప్రతి క్షణం నువ్వు జాగ్రత్త పడతావు. నీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడవైన నీవు రేపేమి సంభవించినో తెలియని మనిషిగా బ్రతుకుతున్న నువ్వు కానీ నేను కానీ ఇక మీదట ఒక బూడిదను, నేను ఎప్పటికైనా ఈ భస్మం వల్లే నేను మారిపోవాలన్న సత్యాన్ని కేవలం 365 రోజుల్లో ఒక్కరోజుకే పరిమితం చేయకుండా దాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనం అనుకుంటాం, నేడే ఇదియే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు నేనే తప్పు చేయకూడదు. నేడు అనబడు సమయం ఉండగానే అని అంటాడు బైబిల్లో. మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. నిజం. ఒక్కరోజుకి భక్తి ఉంటే సరిపోతుందా? ప్రతిరోజు ఉంటే సరిపోతుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు యేసుప్రభు. ఇది ప్రతిరోజు జరగవలసింది. ఒక మంచి ఉద్దేశముతోనే భస్మ బుధవారం స్టార్ట్ అయింది. నేనేమంటానంటే ఆ ఒక్కరోజే అది పరిమితం అవ్వకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు మనకు ఒక భస్మ దినమే కావాలి. మండే వస్తే ఇది యాష్ మండే, ట్యూస్డే వస్తే ఇది యాష్ ట్యూస్డే, యాష్ వెన్స్డే, యాష్ థర్స్డే, యాష్ ఫ్రైడే, యాష్ సాటర్డే, ఈవెన్ సండే షుడ్ బికమ్ an ash Sunday for us. Which Sunday? Every Sunday. భోజనం తినడం మానేమని చెప్పట్ల, బతకడానికి తినాలి, కానీ దేవుని కోసం బ్రతకాలి. అది మనకు గుర్తుండాలంటే ప్రతిరోజు నీకు గుర్తుండవలసిన సత్యమే, ఎప్పటికైనా నేను మట్టికి వెళ్ళిపోవాలి. అది తెలిస్తేనే మనిషి జాగ్రత్త పడతాడు. భయం ఉంటేనే మనిషి పాపం చేయడు. భయం లేకపోతే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అప్పుడే కళ్ళతో మీరు చూశారు, చూసిన వెంటనే ఇప్పుడు మీరు బండి నడపండి, చేతులు కాళ్ళు ఆడవు మనకు.
రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఒక వ్యక్తిని రోడ్డు మీద చూసిన తర్వాత నువ్వు స్పీడ్గా వెళ్ళగలవా? నీ బండి నువ్వు స్పీడ్గా నడపగలవా? వణికిపో కాళ్ళు. భయం ఉంటే జాగ్రత్త పడతా. ఆ వచనం చూద్దాం. 4వ కీర్తన 4వ వచనం చూద్దాం ఒక్కసారి. 4వ కీర్తన 4వ వచనం, భయము నొంది మీరు పాపము చెయ్యకుడి అన్న మాట కట్టి కనపడుతోంది. భయము నొంది పాపము చెయ్యకుడి అంటే భయం ఉంటే మనం పాపం చెయ్యం. కానీ ఆ భయాన్ని ఎవరు మనలో ఉంచుతారో చివరికి ఈ వచనం చూద్దాం. 119వ కీర్తన, దయచేసి ఎవరైనా 38వ వచనం చదవండి. 119వ కీర్తన 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. మనుషులలో భయాన్ని పుట్టించేదే వాక్యం అయితే ఆ వాక్యం మనం ప్రతిదినం భుజించాలి. ఆ వాక్యం ప్రతిదినం మనం వినాలి. దేవుని భయాన్ని పుట్టించే దేవుని వాక్యం మనకు ప్రతిదినం కావాలి. మీకు విషయం చెప్పనా? మీకు నిజంగా పరిపూర్ణమైన రక్షణ కావాలంటే మీలో దేవుని భయం ఉండాలి. ఆ దేవుని భయం ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు మనలో దేవుని భయాన్ని పెట్టగలిగేదే దేవుని వాక్యం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంటుందట. వచనం తీసి చెప్పేయండి, క్లోజ్ చేసుకుందాం. 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనంలోని కింది మాట ఇలా ఉంటుంది, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంటుంది. నిజం, దేవుని భయం మనలో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనమును అసహించుకుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనం నుంచి తొలగిపోతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. యోబు గారు ఆ భయం సంవత్సరానికి ఒక్కరోజు బాగలేదు, ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు ఉండాలంటే అది ప్రతిరోజు ఒక భస్మ దినమై మన జీవితాల్లో నిలవాలి. అలాగని ప్రతిరోజు బూడిద రాసుకోమని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ భస్మ బుధవారాల రోజున కూడా పాస్టర్ గారు బూడిద రాయగానే బయటకు వచ్చి కడిగేసుకుంటారు వెంటనే. ఆ మాత్రం దానికి ఎందుకు రాయించుకోవాలి లోపల? తెలుసా మీకు? పాస్టర్ గారు నువ్వు మంటిలో నుంచి నేలలో నుంచి తీయబడితేవి కనుక నువ్వు మన్నైపోదు అని పాస్టర్ గారు అంత గట్టి మాట చెప్పి బూడిద రాస్తే బయటకు వచ్చి కడిగేసుకుంటారు. ఇక ఆ మాత్రం దానికి నువ్వు అక్కడ బూడిద ఎందుకు రాయించుకోవాలి? కొంతమంది ఏమో సాయంత్రం వరకు పెట్టుకుంటారు. ఇదంతా కూడా ఒకరోజు ముచ్చటే. ఆ ఒక్కరోజు కోసం దీన్ని పరిమితం చేయకండి. లెట్ ఇట్ బి ఎవ్రీడే అంటున్నాను. లెట్ ఇట్ బి ఎవ్రీడే. కానీ అందరు కనబడే విధంగా బూడిదని చూపించాల్సిన అవసరం లేదు. అదే మత్తయి సువార్త 6లో వేషధారుల వలె నువ్వు అందరికీ మనుషులకు కనిపించాలని నువ్వు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ మార్పు నీ హృదయంలో ఉండాలి. ఆ హృదయములో ఉన్నదే నీ నోటి నుంచి రావాలి, నీ జీవితంలో కనపడాలి. అది దేవుడు చూడగలగాలి. ఆ విధంగా ప్రతిరోజు మనం దేవునికి దగ్గరగా ఉండాలని, ఆ రీతిలో ఈ మాటలని మిమ్మల్ని నడిపించి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.